మిత్రమా నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం అనపర్తి నుంచి అయితే బయలుదేరిపోయినాం. కొన్ని చేదు అనుభవాలు, కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ ఎదుర్కొంటూ బయలుదేరిపోయినాం. ఎన్ని చేదు అనుభవాలు వచ్చినా, ఎన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చినా, మనకైతే మన ఫాలోవర్స్ అయితే ఈ కేశవరంలో కానీ అనపర్తిలో కానీ ఫుల్ సపోర్ట్ చేశారనమాట. చాలా నాకు ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చినా కూడా నాకు ఈ మాత్రం సపోర్ట్ చేస్తారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అదనమాట. ఏది తెలియకుండా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తే ఎలా ఉంటుంది? పర్లేదు, మన వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు బాగానే. జర్నీలో ఇలాంటివన్నీ కామన్ అవుతుంటాయి, కానీ ఒక పెద్ద యూట్యూబర్ వచ్చేసి నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడం అనేది నాకు కొంచెం గిల్టీగా అనిపించింది. ఇంత ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నేను గామాత్రం చేస్తే నాకు వాల్యూ ఏముంటుంది అని చెప్పేసి తనతో వాదించాను కూడా. కానీ ఏం చేస్తాం, సిచ్యువేషన్స్ అట్లాంటివి అక్కడ ఉన్నాయి. మరి ఆయన కావాలని చేస్తాడో లేకపోతే నన్ను కొలాబరేట్ చేయడం వల్ల ఆయనకి నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. డబ్బుల కోసం కొలాబరేట్ చేస్తావు అది ఇది అని చెప్పేసి. దానివల్ల చేస్తాడో దేనివల్ల చేస్తాడో తెలీదు, బట్ నెగిటివ్ అయితే కొంచెం స్ప్రెడ్ చేశాడు. పర్లేదు, ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా ఏం చేసినా మనకైతే ఆ దేవుడే ఉన్నాడు చాలు. మనం ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆయనే చూసుకుంటాడు. తప్పేది కరెక్ట్ ఏది అనేది మొత్తం ఆయనే చూసుకుంటాడు. మనకు నో ప్రాబ్లం. నేనైతే ఇట్లాంటి ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కృంగిపోను, ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటా అంతే. తను నా మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల నాకు ఉరిగేదైతే ఏం లేదు. బట్ నా బాధ అంతా ఏంటంటే నేను చేసే థీమ్ అనమాట. నేను చేసే థీమ్ వచ్చేసి సేవ్ ఫార్మర్స్, సేవ్ ట్రీస్ అని చెప్పేసి. ఇంత మంచి థీమ్ పెట్టుకొని ఇంత మంచిగా ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటూ ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించుకుంటూ, దారిలో కనిపించిన ప్రతి ఒక్క రైతుకు, అంటే మ్యాక్సిమం నేను కలిసే వాళ్ళందరికీ ఈ విషయం అయితే చెప్తున్నాను. ఇంత పాజిటివ్ నేచర్తో నేను బయలుదేరినప్పుడు ఇంకా నెగిటివ్ నాకు ఎందుకు? అయినా ఇంత ట్రావెల్ చేస్తామని ఇంకా చీప్ పనులు నేను ఎందుకు చేస్తాను నాకైతే అర్థం కాలేదు. ఏమో నాకైతే మైండ్లో అదే ఉండిపోయింది. ఏంట్రా బాబు, ఎన్ని రోజులు లేని నెగిటివ్ ఇంపాక్ట్ ఈరోజు వచ్చి పడింది అని చెప్పేసి. అలా ఉంటుంది కొన్ని. ఏం చేస్తాం, మన దురదృష్టం అనమాట అది. దానికి మనం ఏం చేయలేము. పోతే పోనీయండి, ఏమన్నా కానీ. ఆ పైవాడే ఉన్నాడు అన్నిటికీ చూసుకోవడానికి. మనమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయి ఈరోజు అన్నవరం 78 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ నేనైతే 12కి బయలుదేరినా. ఎక్కడి వరకు వెళ్తాం ఈరోజు చూడాలి. ప్రతి ఒక్క నేచర్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. అక్కడ ఉంటే అదే నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, దాంట్లోనే ఆలోచనలో మునిగిపోతున్నా. కనీసం కొంచెం ట్రావెల్ చేస్తే అన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఆ థాట్ల నుంచి బయటికి వస్తా అని చెప్పేసి ఇంకా లైట్గా ఫీవర్ ఉన్నా కూడా రైడ్ అయితే స్టార్ట్ చేసిన. వెళ్ళిపోదాం. కొత్త ఫ్రూట్ని అయితే ట్రై చేయబోతున్నాం. అది వచ్చేసి స్టార్ ఫ్రూట్. ఎప్పుడు తినలేదు, ఇప్పుడే టేస్ట్ చేయాలి. ఇస్తున్నాడు ఒక డజన్ అయితే తీసుకుంటున్నా, ముందుకెళ్ళి ట్రై చేస్తాం. కారప్పొడి అయితే వేసి ఇచ్చాడు, టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సేమ్ మన చిన్నిస్తురు లాగా ఉన్నాయి.
నాకైతే ఇప్పుడు ఏ భయం లేదనమాట. ఎందుకంటే నిన్న జరిగిన నెగిటివ్ ఇంపాక్ట్ నాకు బాగా పాజిటివ్గానే ఉండింది. నిన్న నేను లైవ్ పెట్టినప్పుడు కూడా అందరు వచ్చారంట, వచ్చి చూసారంట మాట్లాడిందంతా. ఎందుకంటే ఇంత మాట్లాడారు దారిలో చాలామంది. వాళ్ళతో నేనైతే వీడియో తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో వీడియో తీసుకుంటే వాళ్ళ అన్న ఫాలోవర్స్ కూడా మళ్ళీ వీళ్ళని ఏమన్నా అంటారేమో, అంటే మనవాన్ని సపోర్ట్ చేయకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పేసి ఏదన్నా అంటారేమో అని మ్యాక్సిమం వీడియో అయితే తీయట్లేదు. వాళ్ళని నాకు సపోర్ట్ చేసే వాళ్ళని. నా వల్ల మళ్ళీ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కానీ ఒక పార్టీకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది నాకు పాజిటివ్గానే చూపిస్తుంది. ఎందుకంటే ఈ రూట్లో మ్యాక్సిమం నేనైతే ఎవరికి తెలియదన్నమాట, కొత్త. నిన్న జరిగిన ఇంపాక్ట్ వల్ల అందరూ గుర్తుపట్టి అన్న నువ్వు కదా, తమ్ముడు నువ్వు కదా అని చెప్పేసి గుర్తుపడుతున్నారు అనమాట. దీనివల్ల నాకైతే పాజిటివ్గా జరిగింది. దీనివల్ల నాకు కూడా కొంతమంది ఫాలోవర్స్ అయితే వచ్చారు, సపోర్టర్స్ అయితే దొరికారు. చాలా నాకు ఈ హ్యాపీనెస్ చాలు. నెగిటివ్ ఏమైనా అయిపోయి నాకైతే ఒక పాజిటివ్నెస్ అయితే దొరికింది చాలా నాకు. ఇది ఈ ఏరియాలో వచ్చేసి ఆల్మోస్ట్ క్రాకర్స్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటారంట. ఇక్కడ నుంచే క్రాకర్స్ అయితే మ్యాక్సిమం కొన్ని డిస్ట్రిబ్యూట్ ఏరియాలకు అయితే పోతాయంట. ఇక్కడ సపరేట్గా క్రాకర్స్ ఫ్యాక్టరీ లాంటివి చిన్న చిన్న గోడౌన్స్ వేసి దాంట్లలో అయితే ప్రిపేర్ చేస్తున్నారు. బాగా ఉన్నాయి ఇక్కడైతే. మిల్క్ సెంటర్స్ ఎక్కువగా, పామ్ ట్రీస్, ఇంకా అరటి తోటలు, స్టార్ ఫ్రూట్స్, ఇంకొకటి కోకో ఫ్రూట్ చాక్లెట్ ఫ్రూట్ అంటారు కదా, అది కూడా ఉంటుంది. నిన్న ఈ వీడియోలో నేను ఒక అంతర్ పంటగా ఒక పంట వేస్తారని చెప్పేసి ఒక మొక్కను చూపించా. అదే అనమాట, కోకో ఫ్రూట్ అంట. చాక్లెట్ తయారు చేయడానికి వాడతారంట దాన్ని. వర్షం అయితే ఆగట్లేదు, పడతానే ఉంది. లైట్గా ఈరోజు కూడా వర్షం అయితే పడుతుంది. ఫీవర్ ఉన్నా కూడా అట్లాగే తొక్కుంటూ అయితే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఇంకొక 6000 కిలోమీటర్స్ ఉంది మనం దొక్కేది. 6200 కిలోమీటర్స్. ఎంత తొందరగా అయిపోగొడితే అంత తొందరగా మనం కూడా ఫ్రీ అవ్వచ్చు. అదన్నమాట. ఈరోజు మనం కొత్త రకం సీడింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే వరి నాటకుండా వడ్లను అయితే చల్లేశారనమాట. అంటే లైట్గా మొలకెత్తిన తర్వాత చల్లుతారో లేకపోతే నార్మల్గా వడ్లే చల్లుతారో తెలియదు. ఇట్లా చల్లడం వల్ల ఏంటంటే డైరెక్ట్ మొలక అనేది అదే పొలం నుంచి రావడం వల్ల కొంతవరకు పొలంకి తట్టుకోవడం కానీ, కొత్త రోగాలు రాకుండా ఉండడం కానీ ఇట్లాంటివి అన్నట్టు జరుగుతాయి అన్నమాట. దాదాపు చూసుకుంటే ఇది ఒక 4-5 ఎకర్స్ అయితే వేశారు. ఇదన్నమాట. ఇక్కడ నుంచి అదంతా ఇలా లైన్స్ కలబడేదంతా మొత్తం వరి చల్లారనమాట. అది కాదు, మళ్ళీ అది కాదు, అది అక్కడ నారేశారు. అక్కడ పైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీడియోస్ అయితే ఏం కవర్ చేయట్లేదు. ఎందుకంటే ఫీవర్గా ఉంటుంది, సైకిల్ తొక్కడమే అవుతుంది నాకు. వీడియోస్ ఆల్మోస్ట్ కవర్ చేయడం అవ్వట్లేదు. చూస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా తీయడానికి. ఇక్కడ నుంచి అయితే నాకు ముందుకు పోవాలని లేదు అసలు. మహబూబ్ నగర్ ఇక్కడ నుంచి అయితే పోబుద్ది కావట్లేదు అనమాట నాకు. అట్లా అయిపోయింది మొత్తం మబ్బులు. పిఠాపురం అయితే దాటేసినాం. పిఠాపురం దాటిన తర్వాత
ఒక 2 కిలోమీటర్స్లో ఒక టోల్గేట్ అయితే వచ్చింది. ఏపీలో 6th టోల్గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాం మనం. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. థ్యాంక్ యూ బ్రదర్స్. ఏపీలో ఉన్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఏంటంటే, నేను బాగా అప్సెట్లో బయలుదేరిన అక్కడి నుంచి దారిలో కలిసిన ప్రతి ఒక్కరూ నన్ను అయితే అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నువ్వు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు, మంచి థీమ్ పెట్టుకొని రైడ్ చేస్తున్నావు, కొంచెం నెగిటివిటీ వస్తుంది, అవన్నీ ఏం పట్టించుకోకు. ఎదుగుతుంటే ఎంతోమంది ఇట్లా చేయాలని చూస్తుంటారు, అవి కూడా ఏం పట్టించుకోకు. నీకు మేము సపోర్ట్ ఉన్నాం, మేమైతే నీకు సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా నువ్వైతే వెనకడుగు వేయకుండా, మూడో కాకుండా నువ్వు వెళ్ళిపో, నీ గమ్యం నువ్వు చేరుకో. నీ సక్సెస్ అయితే మేము చూడాలి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయ్యి ఇంటి వరకు అయితే వెళ్తావు, ఇది మా హామీ అని చెప్పేసి వాళ్ళైతే బాగా సపోర్ట్ చేసి పంపించారు. దారిలో వచ్చేటప్పుడు ఫుడ్ ఇచ్చారు, బ్రెడ్స్ ఇచ్చారు, బ్రెడ్ ప్యాకెట్ ఒకటి, థమ్స్అప్ బాటిల్, వాటర్ బాటిల్, ఇట్లా పిఠాపురం వరకు అయితే ఫుల్. నాకు అసలు ఎక్కడ నర్వస్ కాకుండా, ఎక్కడ డల్ కాకుండా వాళ్ళతో మాట్లాడుకుంటూ దారిని అయితే కొనసాగించిన. కానీ ఫుల్ హ్యాపీ ఈరోజు అయితే. నేను మార్నింగ్ అయితే ఫీవర్ ఉంటుంది, ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదు, ఉండింది. బట్ అట్లనే వర్షంలో తొక్కుతూనే ఉన్నా. బట్ ఏం పర్లేదు, నాకు ఈ హ్యాపీనెస్ కింద ఆ బొంగులో ఫీవర్ ఎక్కువైంది. నా దగ్గర మెడికేట్ అంత ఉంది. ఇప్పుడు వెళ్ళి ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటా. మధ్యాహ్నం కూడా ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నా తిన్న తర్వాత. చాలు, నాకు ఈ హ్యాపీనెస్ చాలు, ఈ ప్రేమ చాలు, ఈ సపోర్ట్ చాలు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో నాకు ఒక మంచి సపోర్ట్ అయితే దొరికింది. ఆయన చేసిన నెగిటివ్ వల్ల నాకైతే నెగిటివ్ అయితే రాలేదు. మ్యాక్సిమం ఆ రూట్లో మొత్తం ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేసారు మంచిగా. చాలు నాకు, ఇంకేం కావాలి. ఊరు లోపలికైతే మనం పోతలేము. అన్నవరం ఇటు ఉంది, ఆ ఊరేమో లోపలికి ఉందన్నమాట. ఊరు వచ్చేసి దాదాపు ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. మనం బోర్డు దగ్గర అయితే ఆగి వీడియో అయితే తీసుకుంటున్నాం. ఏపీలో ఇప్పుడు వచ్చేసి పిఠాపురం ఫేమస్ అనమాట. పిఠాపురం నుంచి అన్నవరం వెళ్ళే రూట్లోనే ఇంకో ఊరు ఉండింది. మ్యాక్సిమం ఏపీ, తెలంగాణ అందరికీ తెలుసు అనమాట ఆ ఊరు వచ్చేసి బెండపూడి. దాని ముందే మనం ఈరోజు ఉన్నాం. ఇప్పుడైతే మ్యాక్సిమం ఎవరికి అంత తెలియదు అనుకుంటా. ఒకప్పుడు అయితే ఫేమస్ ఈ ఊరు. కరోనా టైంలో దాని తర్వాత అదే బెండపూడి అనమాట. చూద్దాం, బోర్డు అయితే చూద్దాం. బెండపూడి విలేజ్ అయితే అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. మర్చిపోయినా, మనం విలేజ్కి అయితే పోవట్లేదు. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం జీడి తోటలు, ఆల్మోస్ట్ మామిడి తోటలు మాత్రమే కనిపిస్తున్నాయి నాకైతే ఈ సరౌండింగ్లో. అన్నవరం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే అన్నవరం. హైలైట్ ఏంటంటే అన్నవరం సత్యనారాయణ గుడి టెంపుల్కి మనం సైకిల్ వేసుకొని పోతున్నాం. అదనమాట. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అన్నవరం టెంపుల్కి అయితే పోతున్నా. రత్నగిరి వాస సత్యదేవ నమో నమః. ఇదన్నమాట రూటు. ఈ రూట్లోనే మనం పోతున్నాం ఇప్పుడు. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. అస్సలు అనుకోలే
ఏ రోజు అన్నవరం సత్యనారాయణ గుడికి సైకిల్ మీద వస్తా అని చెప్పేసి. యాక్చువల్గా ఇప్పటివరకు నేనైతే దర్శనం చేసుకోవాలి అన్నవరం సత్యనారాయణ మూర్తిని. ఫస్ట్ టైం రావడం, అది సైకిల్ మీద. ఒక 3-4 టర్నింగ్లు అయితే ఉన్నాయి, వెళ్ళిపోదాం. అదనమాట, నేను ఎంతసేపు వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నా, వీడియో అయితే బుక్ అయింది. నార్మల్గా దానికి స్టాండ్కి పెట్టేసి నేను దారి మీద కాన్సన్ట్రేషన్ చేసిన, వీడియో ఆన్ చేయడం మర్చిపోయినా. 3 టర్నింగ్లు అయితే వచ్చేసిన, ఇంకొక టర్నింగ్ ఉంది, వెళ్ళాలి ఇప్పుడు. ఈ టర్నింగ్ ఒకటైనా కవర్ చేస్తా, కొంచెం చూసుకొని వీడియో కవర్ చేస్తా. అమ్మయ్య, ఆన్ అయింది. అయితే ఫ్లాగ్ తగిలి అదైతే ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు దాన్ని. ఇప్పుడైతే ఆన్ చేసాం. పదండి ముందుకు పోదాం పైకి. నాకు తెలిసినంతవరకు ఇక్కడ వరకు సైకిల్ తొక్కుంటూ వచ్చింది నేను ఒక్కనేనేమో ఈ గుడికి అయితే. ఏమో వచ్చుంటారు, నాకైతే తెలియదు. మా మహబూబ్ నగర్ నుంచి అయితే నేను ఒక్కనే. అమ్మా, నాకు అదృష్టం బాగుంది ఈరోజు, టైంకి వచ్చేసిన. ఇంకొక టర్నింగ్ ఉన్నట్టుంది. ఫుల్గా తడిచిపోయినా, ప్యాంట్ అంతా ఖరాబ్ అయిపోయింది. నా అవతారం చూస్తే ఖచ్చితంగా అడుక్కునేటోడే అని అనుకుంటారు, అట్లా ఉంది. ఇట్లా అయిపోయినా నేను. వీడియో కూడా సరిగ్గా వస్తలే. షట్ మ్యాన్, వాట్ హ్యాపెన్. వీడియో క్లారిటీ రాకపోతే నన్నేమనుకుర్రి. లైటింగ్ అయితే పోయింది, ఇంకా 2 టర్నింగ్లు ఉన్నాయి, కష్టమే. హైలైట్ ఏంటంటే సింగిల్స్కి రూమ్ ఇవ్వరంట, అది పరిస్థితి. నెక్స్ట్ మనం సత్రంకి అయితే పోతున్నాం. ఇదంతా డౌన్ అనమాట. రేపు మళ్ళీ ఈ హైట్ అంతా ఎక్కాలి, భూమి తీరుద్ది. సక్సెస్ఫుల్గా అన్నవరం టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్ అయితే నార్మల్గా తిరుగుతున్నా, ఇదన్నమాట టెంపుల్ వ్యూ. మనకైతే మార్నింగ్ పరిచయం చేస్తా ఒకతన్ని. టెంపుల్ గోపురం అయితే అక్కడ ఉంది, ఇదన్నమాట. ఇక్కడికైతే వచ్చేసినాం. నైట్ అయితే ఇక్కడనే స్టే, డార్మిటరీలో ఉంటున్నా. 2 లాకర్లు అయితే తీసుకున్నా, ఇంకా బ్యాగ్స్ అన్నీ అక్కడనే పడేసి పడుకోవడం కూడా అక్కడనే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.